హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాశ్రీ వ్లాగ్స్. మేమైతే నువ్వులతోని ఆయిల్ అయితే పట్టించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఆయిల్ పట్టించుకోవాలంటే దాని ముందు చేసే ప్రాసెస్ అనేది చాలా పెద్దదండి. లాస్ట్ ఇయర్ మా అత్తయ్య 30 కేజీలు నువ్వులు అయితే తీసుకున్నారు. సో అందులో ఒక రోజు 15 కేజీలు, అలాగే తర్వాత రోజు 15 కేజీలు చొప్పున 2 విడతల కింద మేము నువ్వులు అనేవి క్లీన్ చేసుకుంటాం. వీడియోలో చూపించినట్టుగాన నువ్వులు అనేవి ముందు రోజు నానబెట్టుకోవాలి, తర్వాత రోజు దంచుకొని అవి క్లీన్ చేసుకొని ఈ విధంగా మంచాల మీద ఎండబెట్టుకోవాలి. ఎండిన నువ్వుల్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పైనుంచి కింద వరకు గాలి వేస్తున్నప్పుడు విసురుకోవాలి. ఇలా విసురుకున్నప్పుడు పొట్టు ఒక సైడ్ కి, అలాగే నువ్వు ఒక సైడ్ కి ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఒక 3-4 డేస్ అవుతుంది. మంచిగా ఎండిన నువ్వుల్ని మనం మిల్లుకి పట్టించుకోవడానికి మూటలను అయితే వేసుకుంటున్నాము. సో ఫైనల్ గా మిల్లుకి అయితే వచ్చేసాము. మిల్లులో మేమైతే కాటా వేయించినప్పుడు మాకు వచ్చిన నువ్వులు అయితే 28 కేజెస్ అనేవి వచ్చాయి. ఈ 28 కేజెస్ నువ్వులకి కూడా 1.5 కేజీ బెల్లం అనేది తీసుకొని రమ్మన్నారు. మిల్లు పట్టించేటప్పుడు బెల్లం ఎందుకు వేస్తారంటే నువ్వుల నూనె అనేది తెల్లగా రావడానికి, అలాగే కొంచెం మనకి మిల్లులో వేసేటప్పుడు దాని యొక్క టెక్స్చర్ అనేది దీనికి అంటుకొని ఉంటుంది కాబట్టి దానికోసం బెల్లం అనేది యాడ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మనకి నూనె అనేది స్టోర్ బాగా ఉంటుంది, అలాగే మంచిగా నూనె అనేది దిగుతుంది కూడా. ఈ విధంగా బెల్లం అనేది ముక్కలు ముక్కలుగా చేసి కాస్త వాటర్ అనేది వేసేసి కలిపేసి నువ్వుల్లో కలిపేస్తారు. ఈ మంచిగా నువ్వుల్లోని బెల్లం అంతా బాగా కలిసిన తర్వాత మళ్ళీ మూటల్లోకి అంతా వెత్తేసి మళ్ళీ మేము మిల్లు దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయిల్ ఆడిచిన దగ్గరికి. మాకు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మాక్సిమం 3 to 4 hours ఈజీగా పట్టేసింది, ఎందుకంటే మిల్లు అస్సలు ఖాళీ లేదు. ఈ రోజుల్లో ఎవరు ఇలా గానుగులు పట్టించుకొని ఆయిల్ చేసుకుంటున్నారని నేనైతే అనుకున్నాను. కాదండి, చాలా మంది, లిటరలీ చాలా మంది వచ్చారు. పండించిన నువ్వులు, పండించిన వేరుశనగలు, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఆడిస్తున్నారు. సో ఇంకా మేమైతే ఆయిల్ మిషన్ దగ్గరికి వచ్చేసాము. ఇంకో నువ్వులు అనేది ఈ విధంగా మిషన్లో వేసేసి ఈ విధంగా పొట్టు అనేది బయట తీస్తున్నారు. మనకు ఒక సైడ్ నుంచి తెల్లగపిండి అనేది వస్తుంది. మేము కష్టపడిన కష్టానికి మాకు వచ్చిన ఆయిల్ అయితే మొత్తం 13 లీటర్స్ అయితే వచ్చింది. 28 కేజెస్ ఆఫ్ నువ్వులకి 13 లీటర్స్ ఆఫ్ ఆయిల్ అయితే వచ్చింది. అలాగే తెల్లగపిండి ఒక 13 కేజెస్ అయితే వచ్చింది. తెల్లపిండి కూడా తీసేసుకున్నాము. దట్స్ ఫర్ ద మినీ వ్లాగ్. థ్యాంక్ యూ.